హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అంటే కనుక నడుస్తుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్లో రాశానన్నారో, ఎవరెవరిని అరెస్ట్ చేస్తానని పేర్లు రాశానన్నాడో, ఆ పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టులు అయితే జరుగుతున్నాయి అని ఎవరో కాదు, జోగి రమేష్ గారు మాట్లాడినవి వాస్తవంగా ఏంటంటే కనుక జోగి రమేష్ గారి తనయుడు, జోగి రమేష్ గారి కుమారుడు జోగి సంజీవ్, అలాగే వాళ్ళ బాబాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే కనుక సంజయ్ని అరెస్ట్ చేయడం జరిగింది. A2గా ఉన్న సంజయ్ని అరెస్ట్ చేసి A1 కూడా అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నారు. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఏంటంటే జోగి రమేష్ గారి ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తుంది 2.5 hours నుంచి. కాబట్టి ఏం జరుగుతుంది ఏంటనేది వీడియోలోకి వెళ్ళే ముందు మర్చిపోద్దు, నాకు మోటివేషన్ ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, ఏదైతే మీరు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని రెడ్ బుక్ గురించి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదువుతారు. కాబట్టి ఏదైతే ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసంలో 2.5 గంటల పాటు సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఎట్టకేలకు మొత్తానికి జోగి రమేష్ గారి కుమారుడైనటువంటి జోగి సంజయ్ని అరెస్ట్ చేశారు. ఆయన A2 గాను వాళ్ళ బాబాని A1 గాను చేర్చారు. కాబట్టి ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు ఈ సోదాలు నిర్వహించారంటే కనుక ఏదైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో, అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా చేసి అలాగే వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుని చాలా భూములను అమ్మారు. కాబట్టి ఇలా చాలా అవకతవకలు అయితే జరిగినాయి. కాబట్టి దానివల్ల మేము సోదా చేసి సర్వే ఏదైతే ఉన్నాయో కొన్ని అన్ని కూలంకుషంగా మేము వాటిని డీటెయిల్గా చూసిన తర్వాత అరెస్ట్ చేశామని చెప్పి ఏసీబీ అధికారులు భావించి అరెస్ట్ ప్రభావితంగా జరిగింది. ఎవరు సంజయ్ ఎవరైతే జోగి రమేష్ గారి కుమారుడు మొన్నటిదాకా అమెరికాలో ఉండి వచ్చాడో ఆయన అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం, అసలు క్షమించరానిదని అయితే జోగి రమేష్ గారు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని ఉంటే కనుక ఏదైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో అవన్నీ కూడా అటాచ్మెంట్లో ఉంటాయి. అగ్రిగోల్డ్ భూములు అనేవి అటాచ్మెంట్లో ఉంటాయి. మరి అటాచ్మెంట్లో ఉన్న భూములు ఎవరు కొంటాడో, మధ్యలేని పంటలు కాకపోతేనే. కాబట్టి అటాచ్మెంట్లో ఉన్న భూములు ఎవరో కొనలేరు. కాబట్టి మేము కొన్నామనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే మేము కొన్న భూములు ఏంటంటే ఏదైతే ఈనాడు పత్రిక ఉందో ఆ ఈనాడు పత్రికలో ఒక కాలం ఇచ్చారు, అగ్రిగోల్డ్ భూములు ఇవన్నీ అమ్మకానికి కలదు అని ఏదైతే కాలం ఇచ్చారో ఈనాడు పేపర్ చూసి అందరిలాగానే అందరూ ఎలా కొనుక్కున్నారో భూములు మేము కూడా అలాగే కొన్నాం. అంతేగాని వేరే మార్గాలు ఎత్తుక్కుంటే మేమేం భూములు కొనలా. ఈనాడు పేపర్లో వచ్చిన ప్రకటన చూసి ఆ ప్రకటనలో ఉన్న భూముల తాలూకా వివరాలు చూసి అందరూ కొన్నట్టుగానే మేము కొన్నాం అని జోగి రమేష్ గారు చెప్పడం జరిగింది. అలాగే అరెస్టు చేసి తీసుకెళ్తుండగా జోగి రమేష్ గారి కుమారుడు జోగి సంజయ్ కూడా అదే మాట చెప్పడం జరిగింది. కాబట్టి మేము అందరం కొన్నట్టే మేము కొన్నాం. ఇదంతా రెడ్ బుక్. ఏదైతే లోకేష్ గారు మమ్మల్ని అరెస్ట్ చేయాలని అనుకున్నాడో, ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన గౌడు కులస్తుండైనటువంటి నన్ను జోగి రమేష్ని ఏమీ చేయలేక ఏదన్నా చేయాలనుకుంటే మీరు పనిష్మెంట్ ఇవ్వాలి, లేదా నన్ను అరెస్ట్ చేయాలి, నన్ను శిక్షించాలనుకుంటే డైరెక్ట్గా నా మీద మీ కోపం చూపించండి, నన్ను మీరు అరెస్టులు చేసుకోండి. అంతేగాని అభంశుభం తెలియని అమాయకుడైన నా కొడుకుని అరెస్ట్ చేయడం ఎంత మాత్రం క్షమించడం మేము. కాబట్టి మేము కావాలని బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని జోగి రమేష్ గారు చెప్పడం జరిగింది. మొత్తానికి ఎలాగైతేనండి రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది అంటారా, లేదు వాస్తవంగా జోగి రమేష్ గారు ఏమన్నా కబ్జాలు గట్రా చేశాడంటారా? కబ్జాలు చేయడం కాదు, ఏదైతే భూములు ఉన్నాయో తప్పుడు రిజిస్ట్రేషన్ సమర్పించి తప్పుడు పత్రాలు సమర్పించి అక్కడ భూముల్ని అగ్రిగోల్డ్ భూములను కొన్న భూముల్ని అమ్మేశారు అని ఏదైతే వీళ్ళు ఆరోపణ చేస్తున్నారో ఆరోపణలో ఏమైనా నిజం ఉందని అంటారా, వాస్తవం ఉందంటారా? కాబట్టి నిజంగా జోగి రమేష్ గారు చెప్పిన మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మేము కనుక తప్పు చేస్తుంటే, అగ్రిగోల్డ్ భూములు మేము అన్యాయంగా కొనుంటే, అగ్రిగోల్డ్ భూముల్ని మేము కబ్జా చేస్తుంటే, అగ్రిగోల్డ్ భూముల్ని మేము అక్రమం చేసి అమ్మేస్తుంటే కనుక 100% నేను నాకు చాలా మంది ఏమన్నాడంటే ఆయన విజయవాడ నగర నడిబొడ్డులో మేమందరం కూడా ఊరేసుకుంటాం మేము తప్పు చేస్తుంటే కనుక, విజయవాడ నగర నడిబొడ్డులో మేమందరం ఊరేసుకుంటాం మేము తప్పు చేస్తుంటే కనుక అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాత్రం అనేది నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడండి జోగి రమేష్ గారు. అలాగే ఇంక ముందు కూడా అవసరమైతే A1గా జోగి సంజయ్ని, అలాగే A2గా వాళ్ళ బాబాయిని, అవసరమైతే A3గా జోగి రమేష్ని కూడా చేర్చబోతారా? కాబట్టి ఈ అరెస్టులు పర్వం ఎక్కడితో ఆగుతుందంటారా, లేకపోతే ఇంకా ఉన్నాయంటారా అనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కాబట్టి రెడ్ బుక్లో ఉన్న ఎన్ని పేర్లన్నీ కూడా ఒక్కొక్కటిగా అరెస్టుల పర్వం అయితే కనుక జరుగుతుందంటారా?
కాబట్టి వాటిలో భాగంగానే జోగి రమేష్ గారు మాట్లాడిన మాటలు ఇంకో మాట ఏంటి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నన్ను మా నాన్నగారిని ఇబ్బంది పెట్టాలని నన్ను అరెస్ట్ చేస్తున్నారని సంజయ్ గారు అన్నారు. అలాగే జోగి రమేష్ గారు మాట్లాడుతూ రాజకీయ కక్ష పూరిత భాగంగా దాంట్లోనే నన్ను ఈ అరెస్టులు అనేవి జరుగుతున్నాయి అని అన్నారు. నిజంగా అదే వాస్తవం అంటారా, లేకపోతే కనుక నిజంగానే వీళ్ళు ఏమన్నా అక్రమాలు చేసి ఉంటారు అనేది మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను ఫస్ట్ నేను. కాబట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ అరెస్టులన్నీ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మీరు చూసే ఉంటారు, చాలా అరెస్టులు అయితే జరిగినాయి, చాలా మంది అరెస్టులు చేస్తున్నారు. కాబట్టి ఆ అరెస్టుల పరంపర ఎక్కడ ఆగుతుందా, ఇంకా రెడ్ బుక్లో ఇంకెంతమంది పేర్లు ఉన్నాయి, ఇంకెంతమందిని అరెస్ట్ చేయబోతున్నారు, ఆ అరెస్టుల పరం ఎవరి దాకా వెళ్ళి ఆగుతుంది అనేది రాష్ట్రంలో చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం అయితే చూస్తున్నాం. మీరు అందరూ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, ఈ వీడియో ఎండ వరకు చూసిన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరి ముఖ్యంగా మర్చిపోద్దు, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మంది షేర్ అవుతుంది. మరి ముఖ్యంగా మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.